తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన పెళ్ళి పిల్లలు జీవితం అనే నవల 3వ భాగం వినిద్దామండి. నాకు చేతనైనంతలో మీకు వీణుల విందుగా వినిపించడానికి సిద్ధంగా ఉన్నానండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మాధవరావు గారు ప్రసాదు తిరిగి వచ్చేస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజు ఆనంద్ పుట్టినరోజు. నివేదిత పిల్లలిద్దరికీ తలంటు పోసి కొత్త బట్టలు వేసింది. ప్రసాద్ బట్టలు కూడా చిరిగిపోవడంతో అతనికి కూడా ఎలాగూ కొనాలి కాబట్టి బట్టలు కొని కుట్టించింది. తను కొత్త చీర తెచ్చుకుంది. సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేస్తారని ప్యూన్ వచ్చి చెప్పాడు. నివేదిత సాయంకాలం వంట చేసింది. కొడుక్కి ప్రసాద్కి ఇద్దరికీ పాయసం అంటే ఇష్టమే. అదే చేసింది. 4 గంటలయ్యింది. పిల్లలిద్దరికీ బట్టలు వేసింది. తన చీర ప్రసాద్ బట్టలు తీసిపెట్టింది. ప్రసాద్ త్వరగా వస్తే గుడికి వెళ్ళాలని అనుకుంది. అందుకే ఉదయం తను తలంటి పోసుకుంది. నెలలు నిండుతున్నాయి. మళ్ళీ ప్రసవం అయితే ఇప్పట్లో గుడికి వెళ్ళటం కుదరదు. 5 గంటలైంది. పిల్లలిద్దరూ వరండాలో బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. నివేదిత అప్పటికే తను కూడా ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తలలో కనకాంబరాల మాల పెట్టుకుంది. భర్త కోసం ఎదురు చూస్తూ వరండాలో నిలబడింది. కాసేపు నిలబడితే శరీరం భారంగా అనిపిస్తోంది. మధ్య మధ్యన వచ్చి లోపల కుర్చీలో కూర్చుంటోంది. 6 గంటలైంది. జీప్ శబ్దం వినిపించలేదు. పిల్లలు ఆకలేస్తోందని గొడవ చేస్తుంటే లోపలికెళ్ళి గిన్నెలో పరమాన్నం తెచ్చి ఇద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకొని చెంచాతో తినిపిస్తోంది. ఇంతలో జీప్ హారన్ వినిపించింది. అరుగో నాన్న వచ్చేశారు గట్టిగా అనేసి పిల్లల్ని వదిలేసి వరండాలోకి వచ్చింది. రైన స్పీడ్గా వచ్చిన జీపు సడన్ బ్రేకుతో ఆగింది. స్తంభం మీద చెయ్యి వేసి దిగబోయే భర్తకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా చిరునవ్వుతో చూస్తున్న నివేదితకు డ్రైవర్ జీపులో నుంచి దిగి వస్తూ కనిపించాడు. అతను ఒక్క నిమిషం ఆగిపోయి స్తంభం మీద చెయ్యి వేసి నిండుతున్న నెలలతో భారంగా ఉన్న నివేదిత పచ్చటి చీరలో జడలో కనకాంబరాల పూలతో కలకలతో విరగబూసిన పూల కొమ్మల నిండుగా అందంగా కనిపిస్తున్న ఆమెని అలాగే చూశాడు. అమ్మా! అతని పెదాలు ఆగినాయి. రహీం, అయ్యగారేరి రావటం ఆలస్యం అవుతుందన్నారా? అమ్మా, మిమ్మల్ని హేమమ్మ గారింటికి తీసుకురమ్మన్నారమ్మా. నువ్వేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదమ్మా తడబడుతూ అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నానులే ఆలస్యమైతే ఆయన మాధవరావు గారితోనే ఉంటారని. వస్తూనే పనులు, ఇదేం నాకు కొత్త కాదుగా. టూర్ నుంచి వచ్చిన సరాసరి ఇంటికి ఎప్పుడు వచ్చారు? పని ఉంటే అక్కడ. సర్లే నేను వస్తున్నా. నివేదిత పిల్లలకి మూతి కడిగి చెప్పులు వేసి ఇల్లు తాళం వేసి బయలుదేరింది. రహీం జాగ్రత్తమ్మా అంటూనే పిల్లల్ని తనే ఎత్తుకుని జీప్లో కూర్చున్నాడు. జీప్ దేవుడి గుడి ముందు నుంచే వారింటికి వెళుతుంది. నివేదిత దేవాలయం దాటి వస్తుంటే చేతులు జోడించి మనసులోనే దండం పెట్టుకుంది. జీప్ మాధవరావు గారి ఆవరణలో ప్రవేశిస్తుంటే అక్కడంతా కార్లతో మనుషులతో కిటకిటలాడిపోతోంది. ఏమిటి రహీం, ఏమైంది? ఆ జనం అంతమంది ఉన్నారేమిటి అంది. అతను వినిపించి కూడా పలకలేదు. ఇంతలో జీప్ అక్కడ వచ్చి ఆగింది. మీరు లోపలికి వెళ్ళండమ్మా అన్నాడు రహీం. నివేదిత మెట్లెక్కుతుంటే గుండెలు గుబగుబలాడాయి. ఏమైంది? వీళ్ళింట్లో ఏం జరిగింది? ఇంతమంది జనం ఎందుకు గుమిగూడారు? హేమ కానీ ఏదైనా అఘాయిత్యం చేయలేదు కదా? ఎవరో అన్నారు. అదిగో ప్రసాద్ భార్య వచ్చింది. నివేదిత అప్పటికే దడిలా చుట్టిన జనాన్ని తోసుకుని లోపలికి వెళ్ళింది. అంతే, అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే పెదవులు తెరుచుకున్నాయి. కళ్ళు పెద్దవి అయినాయి. గుండెల మీద చెయ్యి వేసుకుంది. అక్కడ తల నిండా కట్లతో మాధవరావు పడుకొని ఉన్నాడు. పక్కనే ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇద్దరి ఒంటి మీద తలకి చేతులకి కట్లు ఉన్నాయి. అక్కడ పడుకున్నది మనుషులు కాదు,
ప్రాణం లేని మానవ కట్టెలు. అవి చూసిన వారికి వెంటనే తెలుస్తోంది. ఇదేమిటి ఇదేమిటి కళ్ళు తిరుగుతుండగా భర్త శవం వైపుకు నడిచింది. అతని దగ్గర కూర్చుండిపోయింది. చేతులు అతని తల మీద పెట్టి, ఏవండి, ఇదేమిటండి? ఒక్కసారిగా ఏడ్చేసింది. నివేదిత ప్రసాద్ మీద పడి ఏడుస్తోంది. నివేదితని అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ హేమని ఊరడిస్తున్నారు. హేమకి స్వాంతన పలుకులు చెబుతున్నారు. అక్కడ సోఫాలో కూర్చుని ఏడుస్తోంది హేమ. ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఎవరో అప్పుడే వచ్చిన ఎవరికో చెబుతున్నారు. హైదరాబాద్ సమీపిస్తుంటే పొలిమేరలో జీప్కి లారీకి యాక్సిడెంట్ అయిందట. డ్రైవర్ని వద్దని ఆ రోజు ఉదయమే వాళ్ళ డ్రైవర్కి ఒంట్లో బాగా లేకపోతే ఆ కారు డ్రైవ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని హైదరాబాద్ తీసుకువెళ్ళమని చెప్పాడట. మాధవరావుకి డ్రైవింగ్ బాగానే వచ్చు. ఈ ప్రమాదంలో లారీ అతందే తప్పట. అతన్ని అరెస్ట్ చేశారట. అక్కడికక్కడే మాధవరావు ప్రాణం పోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే దారిలో ప్రసాదరావు పోయాడు. ఇద్దరినీ ఇక్కడకు తీసుకువచ్చారు. ఎవరో వచ్చి ఏడుస్తున్న నివేదితని భుజం మీద చెయ్యి వేశారు. అమ్మా, మీరు ధైర్యం తెచ్చుకోండి. శవం మీ ఇంటికి తీసుకువెళ్ళాలి. నివేదిత తలెత్తింది. ఎవరో పెద్ద ఆయన. నివేదిత ఆయన వంక అయోమయంగా చూసింది. ఆయన కాక ఇంకా ఇద్దరు ప్రసాద్ శవం ఎత్తి పట్టుకొని కారులో ఎక్కి నివేదితను కూడా ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చేశారు. నివేదిత వరండాలో శవం దగ్గర కూర్చుండిపోయింది. వచ్చిన వాళ్లే ఇంటి తలుపులు తెరిచారు. లైట్లు వేశారు. మీ వాళ్ళెవరైనా ఉన్నారా? వెళ్తాను అడిగాడు ఆ పెద్దాయన. ఈ ఊర్లో ఎవ్వరూ లేరండి. ఏ ఊళ్ళో ఉన్నారు? అడ్రస్ చెబుతారా? టెలిగ్రామ్ ఇస్తాం. నివేదిత తండ్రి అడ్రస్ చెప్పింది. గుంటూరులో ఉన్న అన్నగారి అడ్రస్ ఇచ్చింది. యూపీలో పనిచేస్తున్న తమ్ముడి అడ్రస్ కూడా ఇచ్చింది. ఆ అడ్రస్ల కాగితం తీసుకొని వాళ్ళు టెలిగ్రామ్ ఇస్తామంటూ వెళ్ళిపోయారు. నివేదిత వరండాలో స్తంభానికి చేరగిలబడి కూర్చుంది. పిల్లలిద్దరూ ఒడిలో నిద్రపోయారు. పక్కన భర్త శవం. మెల్లగా ఈ వార్త తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. ఏమైంది? ఎలా పోయాడు? అడిగారు. యాక్సిడెంట్ అయింది. అయ్యో పాపం, ఒట్టి మనిషివి కూడా కాదు. ఎంత కష్టం వచ్చింది అన్నారు. మామూలుగా నివేదిత ఇరుగు పొరుగు వాళ్లతో అంతగా కలవదు. తన పని, భర్త, ఇల్లు, పిల్లలు, ఇదే ఆమె లోకం. తెల్లవారింది. పని మనిషి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయింది. ఊరి నుంచి ఎవ్వరూ రాలేదు. సాయంత్రం అయింది. శవానికి చీమలు పడుతున్నాయి. పక్కింటి ఆయన వచ్చాడు. ఎవ్వరూ రాలేదేమిటి? తెలియదా? మా నాన్న సుస్థి మనిషి. శవాన్ని తీయాలి కదా? అవును, తీయాలి. ఆయన వెళ్ళి నలుగురిని పిలుచుకువచ్చాడు. వాళ్లే శవం దహనం ఏర్పాటు చేశారు. ఆనంద్ పుట్టినరోజుకి తెచ్చిన కొత్త బట్టలు శవం మీద కప్పారు. శవాన్ని తీసుకువెళ్ళిపోయారు. పక్కింటావిడ సాయంత్రం వచ్చింది. నివేదితని స్నానం చేయించింది. ఏమిటో ఈ తతంగాలు జరిగిపోతున్నాయి. నివేదిత మనసు మూగపోయిన వీణలా శరీరానికి జరుగుతున్న క్రియలు వింతగా చూస్తోంది. అందులో అనుభవం లేదు, అనుభూతి లేదు. శరీరం, మనసు రెండుగా విడిపోయిన క్షణాలవి. నివేదిత అలాగే కూర్చుండిపోయింది. ఇదేమిటి? ఇలా అయిందేమిటి? గాలివానకి ఒక పెద్ద చెట్టు క్షణంలో కూలిపోతుంది. కానీ ఆ చెట్టుని ఇక ఏం చేయలేం. దారికడ్డం పడిందని వేగంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేస్తారు. గొడ్డళ్ళు, పలుగులు పడితే ఆ చెట్టు క్షణంలో ఉనికిని కోల్పోయి అక్కడ దానికి నామరూపాలు కూడా ఉండవు. జీవితంలో కూడా ఇంతే కాబోలు. దేనికోసం ఏదీ ఆగదు. ఇది ఒక నిరంతర స్రవంతి. ఈ మనుష్యులు కలిసి ప్రయాణాలు అంతే. మళ్ళీ ఎవరి గమ్యం వారిదే. జీవితాంతం తోడు నీడగా కలిసి వెళ్ళగలం అనుకోవటం ఒక భ్రమ. భార్యాభర్తలు అయినా అంతే. తల్లిదండ్రులు, సంతానం అయినా అంతే. నివేదిత ఈ అనుభవం జీర్ణించుకోలేకపోతుంది. ప్రసాద్ లేకుండా తను ఈ అభం శుభం తెలియని చిన్న పిల్లలతో అతి త్వరలోనే ఈ ప్రపంచంలోకి రావటానికి ఉబలాట పడుతున్న మరో పసికందుతో. ఇంతలో తలుపు శబ్దమైంది.
తల తిప్పి చూసింది. ఎదురుగా బక్క చిక్కిన ఆకారం. తండ్రి. అసలే సుస్థి మనిషి. దానికి తోడు ఈ వార్త ఆశనిపాతం అయి ఉంటుంది. ఆయన ప్రాణం ఆ శరీరంలో ఏ మూలన ఉందో అన్నంత అర్ధనాకారిగా ఉన్నాడో. అయితేనేం, ప్రాణంగల మనిషి, తన బాధని అర్థం చేసుకునే మనిషి. నాన్నా, నివేదిత చేయి చాచింది. ఆయన చప్పున దగ్గరకు వచ్చాడు, ఆయాసపడుతూ. ఇదేమిటమ్మా, ఇంత దారుణం జరిగిందేమిటమ్మా? నాన్నా, నివేదిత బావురుమంది. ఆ కళ్ళల్లో నుంచి దుఃఖం వరదలై పొంగింది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలమ్మా, పిల్లల కోసం అన్నాడాయన. నివేదిత తల ఊపింది. 10వ రోజునే నివేదిత ప్రసవం అయింది. తండ్రి పిల్లల ఆలనా పాలనా చూశాడు. భర్త పోవటం, పిల్ల పుట్టడం అతి త్వరగా జరిగిపోయినాయి. ఒక జీవి నశించటం, మరో ప్రాణి ఉద్భవించటం. ఒకే వారంలో తన ఇంట్లో తన జీవితానికి ఆలంబన లాంటిది పెళపెళ విరిగి కూలిపోయింది. మళ్ళీ ఆ శిథిలపు ముక్కలని పెనవేసుకుంటోంది మరో చిన్నారి బంధం. అది అతి లోతుగా తను విడదీయలేనట్టుగా ఉంది. బ్రతుకే శిథిలమైనా తను భరించక తప్పదు. ఈ ప్రపంచంలో మేడల్లో పట్టుపరుపుల మీద పవళించే సుఖపరులే కాదు, పూరి గుడిసెల్లో ఎండకి ఎండి వానకి తడిసేవారు బతుకుతున్నారు. ఆరోగ్యవంతులు బతుకుతున్నారు. అనారోగ్యవంతులు, అవయవ లోపం కలవారు బతుకుతున్నారు. సమర్థులు, తెలివిగలవాళ్ళు ఫలానా రీతిగా బ్రతకాలి అని నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయానికి తగిన రీతిగా బ్రతుకుని మలుచుకుంటారు. వాళ్ళు అదృష్టవంతులు. కానీ కొంతమంది ఏమిటి, చాలామంది భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంలా తమకి దొరికిన జీవితం జీవిస్తారు. వాళ్ళు సామాన్యులు. వాళ్ళకి ఇష్టాలతో ప్రమేయం లేదు. బ్రతకటమే వారి పని. నివేదిత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో ప్రసాద్ మాటలు, కేకలు అంతర్ధానమైనాయి. వాటి కోసం అలవాటుగా చెవులు రిక్కించి పరధ్యాసగా వినే నివేదితకి చిన్నారి కంఠం కేర్ కేర్ అనే కొత్త శబ్దం అలవాటవుతోంది. మెల్లగా పాప సంరక్షణ ఒక వ్యాపకంగా గడుపుతోంది. ఊరి నుంచి అన్నగారు, తమ్ముళ్ళు వచ్చారు. ఇక్కడ ఒక్కదానివి ఉండి ఏం చేస్తావు? మా దగ్గరికి వచ్చి ఉండు. ఒక 6 నెలలు నా దగ్గర, ఒక 6 నెలలు తమ్ముడి దగ్గర గడుపు అన్నాడు అన్నగారు. నివేదిత మాట్లాడలేదు. అన్నయ్య చెప్పింది నిజమేనమ్మా. నువ్వు వయసులో ఈ చిన్న పిల్లలతో ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అన్నయ్య నీడన పడి ఉంటే బాగుంటుంది. నివేదిత ఊరుకుంది. అన్నగారు బయలుదేరుతూ అడిగాడు, ఏమంటావు? టిక్కెట్లు బుక్ చేయించమంటావా? నివేదిత తల అడ్డంగా తిప్పింది. తన పరిస్థితి వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లలు. తనకి పెద్ద చదువు లేదు. ప్రసాద్ సంపాదించింది వెనుక వేసింది లేదు. టిక్కెట్లు బుక్ చేయించమంటావా? ఏం ప్రశ్న అది? టిక్కెట్లు బుక్ చేయించాను, పద అంటే తను తప్పకుండా బయలుదేరేది. అయినా అన్నయ్య మనస్తత్వం తనకి తెలియదా? చిన్నప్పటి నుంచి అంటీ ముట్టనట్లుగా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత ఎంతసేపు తన భార్య, పిల్లలు. అమ్మ ఎలాగూ పోయింది. రోగిష్టి నాన్న ఒక్కడూ ఉంటే వచ్చి తన దగ్గర ఉండమని అనడు. వద్దన్నయ్య, రాను అంది. సరే, నీ ఇష్టం. తర్వాత అన్నయ్య అనలేదు అని నన్నంటే మాత్రం నేను ఊరుకోను. అతను ఖచ్చితంగా చెప్పేశాడు. ఎప్పుడు అనను అంది. అదేమిటమ్మా, నువ్వు బయలుదేరు అన్నాడు తండ్రి. వద్దు నాన్న, ఎప్పటికైనా నేను ఒంటరిగా బ్రతకాల్సిన దాన్ని. అది ఇప్పటి నుంచే మొదలు పెడితే మంచిది. నేను ఈ 3 పిల్లలు ఎక్కడ ఉన్నా వారిని విసిగించటమే అవుతుంది. కష్టమో నిష్ఠూరమో నా పిల్లలు పెద్దయ్యే వరకు ఇది నాకు తప్పదు. కానీ డబ్బు, అదే ఏదో ఒకటి ఉద్యోగం చూసుకొని వాళ్ళని పోషించుకోవాలి. తమ్ముడికి నువ్వంటే ఇష్టమేగా, వాడి దగ్గర ఉండు. నీకు తెలియదు నాన్న, వాడి ఇష్టం అలాగే ఉండాలి. నా కాపురం భారం వాడి మీద పడేస్తే అది కాస్త చచ్చిపోతుంది. ఆడపిల్లవి, ఒక్కదానివి. అదిగో బేలతనం నూరిపోసే మాటలే వద్దు నాన్న. అన్నయ్య వాళ్ళ సంసారం నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడ్డాడు. తమ్ముడు ఉద్యోగం కోసం దూరదేశం వెళ్ళిపోయాడే, వారికి మాత్రం నీ దగ్గర ఉండాలని ఉండదు. కానీ వారి జీవితావసరాలు అలాంటివి. ఆడపిల్ల ఏమిటి, మగపిల్లవాడేమిటి, జీవితంలో బాధ్యత మీద పడితే ఇద్దరూ ఒకటే. నా అదృష్టం బాగుంటే
ఆయనకి అలాంటి ప్రమాదం వచ్చేది కాదు. నన్ను ఇంకేమీ అనకు, నేనెక్కడికి రాను ఖచ్చితంగా చెప్పేసింది. అన్నదమ్ములు వెళ్ళిపోయారు. పెద్దన్నగారు ఉత్తరం రాశారు. గోపాలరావు గారికి ఆడపిల్లలు లేరు. శాంతని పెంచుకుంటారట. ఇచ్చెయ్యి, నీకు ఒక ఆడపిల్ల ఉందిగా, లోటు ఉండదు. నివేదిత జవాబు రాసింది. నా పిల్లల్లో ఎవరిని ఎవ్వరికీ ఇవ్వను. వాళ్ళని వదిలి క్షణం కూడా ఉండను. నేను బ్రతికేది వాళ్ల కోసమే. అన్నగారు మళ్ళీ జాబు రాయలేదు. తండ్రి నివేదిత దగ్గరే ఉండిపోయాడు. పిల్లలందరికీ సరైన పోషణ జరగటం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కృంగదీస్తున్నాయి. ఒకసారి ఆనంద్కి శాంతికి బాగా జ్వరం వచ్చింది. అసలు ఆ ఇద్దరూ చచ్చిపోతారని అనుకుంది. నివేదిత రాత్రివేళ వాళ్ల మంచం దగ్గర చేరగిలబడి కూర్చునే, వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారా, తనని అమ్మ అని పిలుస్తారా, వీళ్ళని కూడా భగవంతుడు ఎత్తుకుపోడు కదా. నివేదితకి భయం వేసేది. వీళ్ళు చచ్చిపోతే తను బ్రతకదు. వీళ్లను బ్రతికించుకోవడం తన వల్ల అయ్యేటట్లు లేదు. అర్ధరాత్రి వేళ వాళ్ల మంచం మీద తల ఆనించి గుండెలు పగిలేలా ఏడుస్తున్న నివేదితని ప్రశాంతి వచ్చి, అమ్మా ఎందుకేడుస్తున్నావు, తమ్ముడికి చెల్లెలికి జ్వరంగా ఉందనా, తగ్గుతుందిలే అని తల్లిని పట్టుకుని ఆరిందలా ఓదారుస్తుంటే నివేదిత కూతుర్ని పట్టుకుని బావురుమంది. వారం రోజులు చావు నివేదితని బెదిరించి భయపెట్టి ఆట పట్టించి చివరికి దయతో విడిచి వదిలేసినట్లుగా ఆ ఇంట్లో ఎవ్వరికీ అపకారం చేయకుండా వెళ్ళిపోయింది. పిల్లలకి కాస్త తగ్గింది. అర్ధనాకారులుగా ఉన్న వారిని చూసి తండ్రి, పోనీ వీళ్ళని అదేదో హాస్టల్లో ఉచితంగా భోజనం పెడతారట, అక్కడికి పంపిద్దామా అన్నాడు. నివేదిత ఉలిక్కిపడింది. పిల్లలిద్దరినీ గట్టిగా పొదవి పట్టుకుంది. భయంగా చూస్తూ, వద్దు నాన్న, వద్దు, వీళ్ళని నేను బ్రతికించుకోలేకపోతే ఇంత విషమిచ్చి చంపేసి నేను చచ్చిపోతాను. అంతేగాని అలా పంపను. నేను వీళ్ళకి జన్మనిచ్చాను. వాళ్ళకి రెక్కలు వచ్చే వరకు చూడాల్సిన బాధ్యత నాది. నేను బ్రతికి ఉండగా అనాథల్లా వదల్లేను అంది. తండ్రి ఆమె ఆవేశానికి బెదిరిపోయాడు. నివేదితకి ఒక నర్సరీలో ఉద్యోగం వచ్చింది. జీతం చాలా తక్కువే అయినా పర్వాలేదు. ఇల్లు కాస్త గడుస్తోంది. నివేదితకి గుర్తు లేకపోయినా ఆమె వయసు, అందం ఇరుగు పొరుగుకి ఆకర్షణగానే ఉండేది. ఒకసారి ఎదురింట్లో అద్దెకి ఉండే ఒక బ్రహ్మచారి ఉత్తరం రాశాడు. రోజు నువ్వు నా కలలోకి వచ్చి నన్ను వేధిస్తున్నావు. పిల్లల్ని ఎక్కడన్నా వదిలేయ్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు బ్యాంకులో ఉద్యోగం, కాకినాడలో మాకు పొలం ఇల్లు ఉన్నాయి. నేను ఒక్కడే కొడుకుని, మా అమ్మ తప్ప నాకెవ్వరూ లేరు. నివేదిత ఆ ఉత్తరం చదవగానే సరాసరి వెళ్ళి అతని తలుపు తట్టింది. అతను బయటికి రాగానే అతని జుట్టు పట్టి వంగదీసి అతని చెంప మీద ఎడాపెడా కొట్టింది. అందరూ మూగారు. నివేదిత ఉత్తరం చించి అతని ముఖం మీద కొట్టి వచ్చింది. కొంతమంది అతన్ని, నీకు బుద్ధి లేదటయ్యా, పిల్లలు గలదానికి అలా వ్రాయటం అంటూ మందలించారు. ఇంకా కొంతమంది, వ్రాస్తే మాత్రం మరీ అంత పొగరా, తప్పేముంది, అడిగాడు, ఇష్టం లేకపోతే చెప్పాలి, అలా కొట్టడమా అన్నారు. అది ఫోజు అన్నారు ఇంకొందరు. నివేదిత కావాలనే ఆ గలబా చేసింది. ఇంకోసారి ఇంకెవ్వడూ తన పట్ల అలాంటి ప్రయత్నం చెయ్యరు. నిజంగానే మళ్ళీ ఎవ్వరూ సాహసించలేదు. పైనుంచి ఇరుగు పొరుగు ఆడవారు ప్రశంసించారు. అతను తలెత్తలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏడాదికి తెలిసింది అతను ఒక భర్త పోయి డబ్బున్న అమ్మాయిని చేసుకున్నాడట. ఆ అమ్మాయి కాక ఇంకొక ఆవిడ స్టూడెంట్తో సంబంధం ఉంది. ఆ భర్త పోయిన అమ్మాయి కిరసనాయిలు పూసుకుని కాల్చుకొని చచ్చిపోయిందట. చచ్చేట్టు కొట్టేవాడట ఆ అమ్మాయిని. ఆ వార్త వినగానే నివేదిత ఒళ్ళు జలధరించింది. తనని భగవంతుడు కాపాడినంత ఆనందం కలిగింది. కాస్త బలహీనత చూపిస్తే, రవంత ఆశపడితే జీవితాంతం నరకం అయి ఉండేది. తనకి ప్రసాద్తో పెళ్ళయింది. అది పెద్ద ప్రేమ వివాహం కాకపోవచ్చు. దానితో తను స్వర్గసుఖాలు అనుభవించకపోవచ్చు. కానీ ఆ పెళ్లి వల్ల రత్నాల్లాంటి పిల్లల్ని జీవితం తనకి ప్రసాదించింది. ఈ పిల్లల వల్ల పెళ్లికి ఎంతో విలువ వచ్చింది. నివేదిత జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. పిల్లల ఆలనా పాలనా చూడటం, ఉద్యోగం, రాత్రివేళ ప్రైవేటుగా పరీక్షలకి కట్టే చదువు. క్షణం తీరదు. బాధపడటానికి, లోటు చూసుకుని కృంగిపోవటానికి టైమే లేదు. పిల్లలే ఆమెకి సర్వస్వం.
పిల్లలే స్నేహితులు, పిల్లలే లోకం. వారికి చదువులో సాయం చేయటం, ఇంట్లో పాఠాలు నేర్పటం ఆమెకిష్టం. వాళ్ళని పెద్దవాళ్లలా చూస్తుంది. తను చేసే ప్రతి పని వాళ్ళకి చెబుతుంది. భోజనాల దగ్గర అందరూ కలిసి కూర్చోవాల్సిందే. ఒకరు రాకపోయినా మిగతా అందరూ వేచి చూస్తారు. ఆ ఇంట్లో ఒక వ్యక్తి లేకపోతే మిగతా అందరూ ఏదో లోపం ఫీల్ అవుతారు. నివేదిత వాళ్ళని కలిసి పెంచిన తీరు అది. తను వాళ్లతో కలిసిపోయిన బంధం అది. ఆనంద్ని నివేదిత ఎప్పుడూ నువ్వేరా నాయనా ఈ ఇంటికి పెద్ద అనేది. ఆనంద్కి తన మీద బాధ్యత ఉన్నట్టు ఆనందపడతాడో. ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోండి, అమ్మని పిలుస్తాను అని ఆరిందాలా కుర్చీ వేసి మర్యాద చేసి తల్లిని పిలుస్తాడో. ప్రశాంతి 8వ సంవత్సరం నుంచే ఇంట్లో తల్లికి పనిలో సాయం చేసేది. ఇప్పుడైతే మరీనూ తల్లి కదలవద్దని పనంతా తనే చేస్తుంది. ఆఖరిది శాంతి చిలిపితనం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒకటి అల్లరి చేస్తూ జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. చూస్తుండగానే పిల్లలు ఎదిగిపోయారు. కాలేజీ చదువులకి వచ్చారు. నివేదిత పిల్లల మనస్తత్వం అర్థం చేసుకుని వారికి తగిన చదువులే చెప్పించింది. ఆనంద్కి ఎలా వచ్చిందో ఎప్పుడు సముద్రం, ఓడలు. ఆనంద్ ఫ్రెండ్ ఒక అతనికి ఇదే పిచ్చి. ఇద్దరూ కలిసే చదివేవాళ్ళు. ఇద్దరూ స్వంత అన్నదమ్ముల కంటే మిన్నగా ఒకరంటే ఒకరు ప్రాణప్రదంగా ఉంటారు. జీవితంలో ఇద్దరూ కలిసి ఒకే వృత్తి చేపట్టాలని ఆనంద్ వచ్చి నేవీ గురించి చెబితే కాదనలేదు. ఎదిగే జీవితాలు వాళ్ళవి, వాళ్ళ ఇష్టంగానే జరగాలి అని ప్రోత్సహించింది. ఒకసారి ప్రశాంతి కాలేజీ నుంచి ఒక స్నేహితురాల్ని తీసుకువచ్చింది. అమ్మా, ఎవరిని తీసుకువచ్చానో గుర్తుపట్టగలవా అంది. వచ్చిన అమ్మాయి దాదాపు ప్రశాంతి వయసే ఉంది. నివేదిత గుర్తుపట్టలేకపోయింది. ఎవరు? రమ, మాధవరావు గారు అమ్మాయి. మన డాడీతో పనిచేశారే. మాధవరావు గారు, ఎందుకు గుర్తుండదు? కల్లో లేపి చెప్పినా తెలుస్తుంది. నివేదిత గబాల్న రమ చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. మీరిప్పుడు ఎక్కడున్నారమ్మా అంది ఆత్మీయంగా. నేను హాస్టల్లో ఉంటున్నానండి అంది. హాస్టల్లోనా? అమ్మగారెక్కడ ఉన్నారు? మెడ్రాస్లో. మీ తమ్ముడు విజయ్ బెంగళూరులో చదువుతున్నాడో. అలాగా, అమ్మగారిని అడిగానని చెప్పు. రమ చెప్పింది. అమ్మ ఎప్పుడో గాని రాదు. వచ్చినా హడావిడి, క్షణం తీరదు. ఎప్పుడూ పని పని పని. పనా? అమ్మ ఏమైనా ఉద్యోగం చేస్తోందా? పనా? అమ్మ మోడల్గా చేస్తోంది. సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. అమ్మని మోడల్గా పెట్టి చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ తీస్తుంటారు. వాటి కోసం బొంబాయి, ఊటీ, సిమ్లా వెళ్తుంటుంది. మా అమ్మ ఫోటో చూపించనా? బ్యాగ్లో నుంచి తీసి చూపించింది. నివేదిత కళ్ళజోడు పెట్టుకుని చూసింది. ఈ అమ్మాయి హేమేనా? జీన్స్ వేసుకుంది. కళ్ళకి పెద్ద కళ్ళజోడు పెట్టుకుంది. పొట్టి జుట్టు. ఆ నిలబడటంలో, ఆ దుస్తుల్లో, ఆ చూపులు గ్లామర్కి పట్టపురాణిలా ఉంది. రమ చాలాసేపు కూర్చుంది. ప్రశాంతితో కలిసి భోజనం చేసింది. ఇక్కడ ఎందుకో గాని నాకు చాలా బాగుంది ఆంటీ. తరచూ వస్తుంటాను సుమా. వచ్చినప్పుడల్లా భోజనం చేస్తాను అంది. తప్పకుండా రా అంది నివేదిత. రమలో మాధవరావు గారి మంచితనం స్పష్టంగా, ఆ స్వభావం కనిపిస్తోంది. కాలేజీ వార్షికోత్సవం అయింది. దానికి అధ్యక్షురాలిగా హేమ వచ్చింది. ప్రశాంతికి చదువుల్లోనూ, శాంతికి ఆటల్లోనూ వచ్చిన ప్రెజెంటేషన్స్ అందించింది. ప్రేక్షకుల్లో కూర్చున్న నివేదితకి హేమ చాలా వేరుగా అనిపించింది. చెప్పినా గుర్తుపట్టలేనంత వ్యత్యాసం ఉంది. చివర్లో ఫోటోలు తీస్తుంటే శాంతి, ప్రశాంతి మా మమ్మీని తీసుకువస్తాం మేడం అంటూ తల్లిని లాక్కు వచ్చారు. హేమ, నివేదిత ఒకరిని ఒకరు చూసుకున్నారు. నువ్వా అంది. 22 సంవత్సరాలలో నీలో కాస్త కూడా మార్పు రాలేదేమిటి అంది. ఆ కంఠంలో హేళన ఉంది. మీరు చాలా మారారు సుమా అంది నివేదిత చిరునవ్వుతో. అఫ్కోర్స్, అందరూ అదే అంటుంటారు. హేమ భుజాలెగరేసింది. వీళ్ళు మీ పిల్లలా అంది. నివేదితకి మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. విమల అప్పటికే స్నానం చేసి తయారై వెళ్ళిపోతోంది. నాకు సావిత్రి దగ్గర కాస్త పనుంది, అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాను. కాఫీ కలిపి ఉంచాను, తాగు అనేసి వెళ్ళిపోయింది. నివేదిత లేచింది. ఎదురుగా పిల్లల ఫోటోలు. తృప్తిగా ఆ ఫోటోలని చూసింది.
మనసంతా మంచి గంధం పరిమళం లాంటి ఆనందం, ఎనలేని తృప్తి. ముఖం కడుక్కొని వంటగదిలోకొచ్చి కాఫీ తాగింది. కాఫీ తాగుతూ ఎందుకో యథాలాపంగా వంటగది అంతా కలియ చూసింది. అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి. శాంతి, ప్రశాంతి, ఆనంద్ వద్దన్నా ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో అలంకరించి వెళ్తూనే ఉంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కూరల బుట్ట దించుకుంటూ రత్తమ్మ కనిపించింది. కూరలు వద్దు అంది. వద్దా? మీరు తీసుకొని 4 రోజులు పైగా అయింది. ఏమిటమ్మా, అసలు భోజనం చేయటం మానేశారా అంది. లేదు, ఆ రోజు తీసుకున్నవి ఉన్నాయి. ఒక్కదాన్నే కదా, ఏం ఖర్చవుతాయి? పిల్లలు సెలవులకి వస్తారా? అప్పుడు కానీ నాకు డబ్బు రాదు. త్వరగా వస్తే బాగుండు. కూరలమ్మి తట్ట నెత్తిన ఎత్తుకుంటుంటే నివేదిత సాయం చేసింది. పోనీలే, ఒక కాలీఫ్లవర్ ఇవ్వు అంటూ తట్టలోంచి తీసుకుని డబ్బులు తెచ్చి ఇచ్చింది. చల్లగా ఉండమ్మా, నీ చేయి మంచిది. ఈరోజు కూరలన్నీ ఇట్టే అయిపోతాయి అంటూ దీవించి వెళ్ళింది. నివేదిత లోపలికి వచ్చి కాలీఫ్లవర్ ఫ్రిడ్జ్లో పెట్టింది. అక్కడ బఠానీ, చిక్కుడు, క్యాబేజీ, క్యారెట్లు ఇంకా ఉన్నాయి. ఆ కూరలు కదలవు, ఖర్చు అవ్వవు. విమల సాధారణంగా బయటనే కొలీగ్స్ తోటి భోజనం చేస్తుంది. తను ఒక్కతే. ఒక్కొక్కసారి బయట తింటుంది, లేకపోతే యాపిల్స్, బ్రెడ్ తినేస్తుంది. పిల్లలు టేబుల్ దగ్గర సందడిగా ఉంటే తనకి తెలియకుండానే ఎక్కువ తింటుంది. వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ కుర్చీల్లో పిల్లలు కలకల్లాడుతున్నట్లే ఉంది. నివేదితకి ఆ ఒంటరితనం విసుగు వచ్చేస్తోంది. తనకి ఇంకా త్వరగా వార్ధక్యం వచ్చేస్తే బాగుండు అనిపిస్తోంది. ఎప్పుడు పిల్లలు వాళ్ళ పనులతో సందడిగా క్షణం విరామం లేకుండా రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఇప్పుడు పిల్లలకి ఎవరి జీవితాలు వాళ్ళవి అయినాయి. తనకి ఒంటరితనం. ఇది మరో భూతంలా తనని మెల్లమెల్లగా మింగటానికి కూరలు చూపిస్తూ గోళ్లు చాస్తూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏం చేసుకోవాలి ఈ టైంని? అంతా ఖాళీ, నాది అనే పనిలేని జీవితం. తనకి ఈ విశ్రాంతి అవసరం లేదనిపిస్తోంది. ఈ స్తబ్దత తన ప్రాణం తీసేట్టుంది. తనకి సందడి కావాలి. ఏం చేయాలి? అక్కడికి విమలని కలుపుకుంది. పిల్లలు వచ్చి వెళ్తూనే ఉంటారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆ విద్యుక్త ధర్మం నెరవేర్చటంలో తను ఏమాత్రం అలక్ష్యం చేయలేదు. కానీ ఇదేమిటి? తన జీవితంలో ఏదో వెలితి. నేను ఏం పొందానో అనే ప్రశ్నార్థకం. జీవితం అంటే ఇంతేనా? ఇంతకంటే ఇంకేం లేదా అనే ఆలోచన. ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు ఇంతకంటే ఇంకెవరికి మాత్రం ఏముంటుంది అనే నిగ్గదీయటం. మనసంతా ఏదో అర్థం లేని ఆలోచనలు. ఏం చేస్తున్నా అర్థం కాని తర్కం. పోనీ పిల్లల దగ్గర ఉంటే? ఎంతసేపు పిల్లలు పిల్లలు. ఎక్కడ కూర్చున్నా పిల్లల గురించిన ఆలోచనలే. తను ఇక్కడే కూర్చుంటుంది, కానీ మనసు వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటుంది. నివేదితకి తనకి తానే ఒక ఖైదీలా అనిపిస్తుంది. ఖైదీ అంటే అంతేగా. శరీరం ఒక గదికి పరిమితం. అక్కడి నుంచి కదల్లేక బందీగా ఉంటుంది. మనసు మాత్రం స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి వస్తుంది. విశ్రాంతిగా ఉండడంతో నివేదితకి మామూలుగా ఉండే అలసట పోయింది. ఆరోగ్యం ఇంకా చక్కబడింది. నివేదితకి హఠాత్తుగా ఇంకో 4 పిల్లలు ఉండి వారిని పెంచి పెద్ద చేసే పని ఉంటే బాగుండు అనిపించింది. పెళ్ళి అయింది. పిల్లలు పుట్టి పెరిగారు. వారి జీవితాలు వాళ్ళవైనాయి. ఇప్పుడు జీవితం తనని నిలదీస్తోంది. నిన్ను అంటుకొని ఉన్న నా సంగతేమిటి? నాకేం తృప్తి ఇచ్చావని నిలదీస్తోంది. నివేదిత సమాధానం చెప్పలేకపోతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అని ఒకే ఒక్క ప్రశ్నతో జీవితాన్ని నోరు మూయించాలని చూస్తోంది. కానీ సాధ్యం కావటం లేదు. నిజం చెప్పు, సరిగ్గా ఆలోచించు. ఇంతకంటే ఇంకేం లేదా అంటోంది జీవితం ఎదురు ప్రశ్న వేస్తూ. ఇంకేం లేదు. సంవత్సరాలు గడిచి ముదిమి నన్ను శక్తిహీనురాల్ని చేసే వరకు ఇది ఇంతే. నివేదిత డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళి స్నానం చేసింది. బ్రెడ్ తిని పాలు తాగింది. 9:30 కాకుండానే భార్గవ దగ్గరికి బయలుదేరింది. ఈ కాలక్షేపం లేకపోతే తనకి బోరు కొట్టి ఇంకా చచ్చిపోయి ఉండేది అనుకోసాగింది. భార్గవ గుర్తుకు రాగానే నివేదిత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తనే ఇలా అనుకుంటుంటే అతను ఏమనుకోవాలి?
అతని జీవితంలో పుస్తకాలు తప్ప ఇంకేం సందడి లేదు. పెళ్ళి ఎరగడు. పిల్లల గురించిన అనుభూతులు లేవు. నివేదిత వెళ్ళేసరికి పత్రికా ఆఫీసులో ఇంకా చాలామంది రాలేదు. గ్లాస్ డోర్ తెరుచుకొని భార్గవ క్వార్టర్స్ వైపు వెళ్ళింది. అక్కడ నౌకర్ కనిపించాడు. అయ్యగారు లేరు అన్నాడు. లేడా? ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ సిస్టర్ వచ్చింది, వెళ్ళారు. సిస్టరా అన్నది. అవును. నివేదిత వెళ్ళి లైబ్రరీలో కూర్చుంది. అక్కడ అతని ఫైల్స్ పుస్తకాలు సర్దింది. నిన్న వ్రాసిన కాగితాలు టైప్ చేసింది. ఇంతలో తలుపు చప్పుడైంది. నివేదిత తలెత్తి చూసింది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు భార్గవ. వెంటనే చల్లటి మంచినీళ్లు కావాలి, పెద్ద గ్లాసుతో అన్నాడు. కుర్చీలో కూర్చుని టై వదులు చేసుకుంటూ. నివేదిత టైప్ చేయడం ఆపి ఫ్రిడ్జ్ తెరిచి మంచినీళ్లు తెచ్చి అందించింది. ప్రొద్దుటే ఎక్కడికి వెళ్ళారు? ఓహ్, అదో పెద్ద గొడవ అన్నాడు. గొడవ? నివేదిత కళ్ళలో ప్రశ్నార్థకం కనిపించింది. మా సిస్టర్ వచ్చింది. తన కూతురు అంటే నా నీస్ స్లీపింగ్ పిల్స్ తిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు, డాక్టర్ రిపోర్టులు. ఓకే. అతను తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఈ రోజుల్లో ఈ ఆత్మహత్యలు బాగా ఫ్యాషన్ అయిపోయింది. బొత్తిగా బ్యాక్ బోన్ లేని జనరేషన్ అన్నాడు. ఆ కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. వెరీ సెన్సిటివ్ జనరేషన్ అని ఎందుకు అనుకోరు అంది. వాళ్ళకి వాళ్ళు అపకారం చేసుకోవడం సెన్సిటివ్ అంటావా? ఖచ్చితంగా. ఇదివరకటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి అపకారం చేసేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే అపకారం చేసుకుంటున్నారు. లేకపోతే ఏమిటి ఈ త్రాగుడు, డ్రగ్స్, ఈ ఆత్మహత్యలు? నేను నీతో వాదించలేను బాబు. ఎందుకంటే నీది చాలా పక్షపాతమైన వైఖరి. నీ పిల్లల మీద అటాచ్మెంట్స్ వల్ల ఎప్పుడూ యంగర్ జనరేషన్ వైపే ఆలోచిస్తావు. నాకు అలాంటి హ్యాంగ్ ఓవర్స్ లేవు. అందుకే డిటాచ్డ్గా ఆలోచిస్తాను. మీ నీస్ ఎందుకు చచ్చిపోయింది అడిగింది టైప్ చేయడానికి కూర్చుంటూ. ఏముంది, తల్లితో పడదు. ఎందుకని? ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ఉంటుంది. వాళ్ళకి తల్లి అంటే లక్ష్యం లేదు. అదొక బ్రోకెన్ హోమ్. దానికి బాధ్యులు ఎవరంటారు? తల్లా, పిల్లలా? నన్ను అడిగితే ఇద్దరు. ఆవిడకి పిల్లల మీద ప్రేమ లేదు. ఎంతసేపు తన స్వార్థం, తన శరీరం, తన సుఖం. వాళ్ళకి తల్లి పట్ల సానుభూతి లేదు. అయ్యో, చిన్న వయసులోనే నాన్న పోయాడే, అమ్మ ఒంటరితనం భరించలేక ఏదో చేసి ఉంటుందిలే అనే అవగాహన లేదు. మళ్ళీ తెలివితేటలు తక్కువ. ఊరిని దేశాన్ని ముంచేసే తెలివితేటలు. అలాంటి కుటుంబం ముక్కలు అవటం మొదలుపెట్టగానే ఎవరైనా చనువు తీసుకొని ఆ అభిప్రాయ భేదాలు చక్కదిద్దాలి. మీ సిస్టర్ అంటున్నావు. నాకు తెలిసినంతవరకు సిస్టర్స్ లేరంటావు, అంతేగా? నా స్వంత సిస్టర్ కాదు, కజిన్. మా పిన్ని చచ్చిపోతే మా అమ్మ పెంచింది. నీకు ఆవిడకు నచ్చచెప్పే చనువు లేదా? చనువా? బాప్రే, అసలు ఆ మనిషి అంటేనే నాకు విసుగు. నిజం చెప్పాలంటే భయం. నా మాట మంచితనాన్ని పిండేస్తుంది. ఇంత చెబుతానా ఎదురుగా అన్నయ్య ఇది కావాలి అంటే లేదు అనలేను. రమ విషయంలో నేను హేమకి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాను. తను నా మాట లక్ష్య పెట్టలేదు. టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న నివేదిత ఉలిక్కిపడి తిరిగి చూసింది. రమా, హేమ అంటే? అవును, మా సిస్టర్ పేరు హేమ, కూతురు పేరు రమ. నివేదిత టైప్ రైటర్ వదిలేసి లేచి అతనికి అభిముఖంగా వచ్చింది. అంటే ఆవిడ భర్త పేరు మాధవరావేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన జీప్ యాక్సిడెంట్లో పోయాడు. చాలా మంచివాడు. అసలు పెళ్ళైనప్పటి నుంచి హేమకి ఆయనకి పడేది కాదు. ఒకటే గొడవ. అప్పుడే సర్ది చెప్పలేక చచ్చేవాళ్ళం. భార్గవ, నీకు తెలుసా? ఏమిటి? నా భర్త ఆ మాధవరావు గారు ఒక దగ్గరే పనిచేసేవారు. అదే జీపులో ప్రయాణం చేస్తూ అదే యాక్సిడెంట్లో అదే టైంలో ఈయన కూడా పోయారు. వాట్? భార్గవ కళ్ళు తెరిచాడు. అవును, ఆనాటికి ప్రశాంతి, సందీప్ చిన్నపిల్లలు. శాంతి కడుపులో ఉంది. నిజంగానా? అయితే నీకు హేమ బాగా తెలిసి ఉండాలి. బాగా తెలుసు. ఇంతలో ఫోన్ మోగింది. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం, నవలల కోసం
అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.